శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. 9 రోజుల అమ్మవారి అలంకరణ, పూజ, నైవేద్యం. 1వ రోజు పాడ్యమి. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారము బంగారు కవచంతో అలంకరించబడిన దుర్గాదేవి రూపం. ఈ తల్లిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నైవేద్యము చలిమిడి, వడపప్పు, పాయసము. 2వ రోజు విధియ. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము. అమ్మవారిని చిన్న బాలిక రూపంలో పూజిస్తారు. ఈ రూపాన్ని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి కలుగుతాయి. నైవేద్యము కట్టు పొంగలి లేదా పులిహోర, తీపి బూంది, శనగలు. 3వ రోజు తదియ. శ్రీ గాయత్రీ దేవి. శ్రీ గాయత్రీ దేవి అలంకారము 5 ముఖాలతో పంచముఖి, తామర పువ్వుపై ఆసీనురాలై వేదమాతగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజించడం వలన జ్ఞానము, తేజస్సు, సద్బుద్ధి కలుగుతాయి. నైవేద్యం రవ్వ కేసరి లేదా కొబ్బరి అన్నం లేదా చక్కెర పొంగలి, పరమాన్నం, అల్లపు గారెలు. 4వ రోజు చవితి. శ్రీ అన్నపూర్ణాదేవి. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. చేతిలో అన్నం పాత్రతో సర్వుల ఆకలిని తీర్చే తల్లిగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని కొలిస్తే ఇంట్లో ధనధాన్యములకు లోటు ఉండదు. నైవేద్యము పొంగలి, దద్దోజనం. 5వ రోజు పంచమి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం. త్రిపురాలలో ఉండే సుందరమైన తల్లి. లలితా సహస్రనామంతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. నైవేద్యము పులిహోర, పెసరబూరెలు, పాయసము, కదంబం. 6వ రోజు షష్ఠి. శ్రీ మహాలక్ష్మీదేవి. రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. సర్వ సంపదలకు అధిదేవత కమలముపై ఆసీనురాలై అభయహస్తాలతో దర్శనమిస్తుంది. ఈ తల్లిని కొలిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నైవేద్యము క్షీరాన్నము, పాలతో చేసిన పరమాన్నము, బొబ్బట్లు. 7వ రోజు సప్తమి. శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి అలంకారం. చదువుల తల్లి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ, పుస్తకాలతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు అమ్మవారిని పూజిస్తే విద్యార్థులకు విశేష ఫలితాలు దక్కుతాయి. నైవేద్యము అటుకుల పాయసము, పెరుగన్నము, శనగలు. 8వ రోజు శ్రీ దుర్గాదేవి మహిషాసుర మర్దిని. శ్రీ దుర్గాదేవి మహిషాసుర మర్దిని. దుర్గాష్టమి. అలంకారము సింహం వాహనంపై ఆయుధాలు ధరించి దుష్ట శిక్షణ చేసే రౌద్ర రూపంలో ఉంటుంది. ఈ తల్లిని పూజిస్తే శత్రు భయము తొలగిపోయి ధైర్యము చేకూరుతుంది. నైవేద్యము కదంబము, అన్నము, కూరగాయలన్నీ కలిపిన అన్నము, గారెలు. 9వ రోజు నవమి. శ్రీ రాజరాజేశ్వరి దేవి మహర్నవమి. 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మహర్నవమి అలంకారం. సర్వలోకాలకు మహారాణి అపారమైన కరుణతో శాంత
స్వరూపిణిగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని ఆరాధిస్తే విజయము, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. నైవేద్యము చక్కెర పొంగలి, పూర్ణాలు. 10వ రోజు దశమి, విజయదశమి, దసరా. 10వ రోజు విజయదశమి. ఈ రోజు అమ్మవారు మహిషాసురుడిని సంహరించి విజయం సాధించిన రోజు. దీనిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈరోజు శమి పూజ, ఆయుధ పూజ చేస్తారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని నమ్మకం. ఆ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. శుభమస్తు.